We wish you a Merry Christmas. 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 We wish you. ఏంటి డెకరేషన్? మా మ్యారేజ్ కి ఇంకా టైం ఉంది కదా, ఇంతలోపు ఈ డెకరేషన్ ఏంటి? అందుకే నిన్ను మొద్దు అనేది. వాట్? టుడే ఈస్ క్రిస్మస్, అది కూడా తెలియదు కదా. అయితే మన ఇంట్లో ఈ ఫంక్షన్ ఏంటి? సిస్టర్ కోసం. ఎవరు డెకరేషన్ చేసింది? తెలీదు. నాకు తెలీదు. నాకైతే అస్సలు తెలీదు. ఎవరికి తెలియకపోతే ఇదంతా చేసింది ఎవరు? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హో హో హో. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హో హో హో. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హో హో హో. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హో హో హో. Happy happy Christmas, Merry Merry Christmas, ho ho ho. Happy happy Christmas, Merry Merry Christmas, ho ho ho. Happy happy Christmas, Merry Merry Christmas, ho ho ho. Happy happy Christmas, Merry Merry Christmas, ho ho ho. Oh my God! Santa Claus! Santa Claus is here! పద్మావతన, శాంటా క్లాస్ మన ఇంటికి వచ్చాడు. శాంటా క్లాస్ అంటే దేవదూత. క్రిస్మస్ రోజున శాంటా క్లాస్ మన ఇంటికి రావడం అంటే ఇట్స్ వెరీ 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 గ్రేట్. ఐ యామ్ సో లక్కీ. Happy happy Christmas, Merry Merry Christmas, ho ho ho. శాంటా క్లాస్ ఇంటికి రావడం ఏంటి? స్టూపిడ్ థింగ్ కాకపోతే. శాంటా క్లాస్ మీరు మా ఇంటికి? ఐ యామ్ సో సర్ప్రైజ్. May God bless you, my dear child. మేము మీకోసమే వచ్చి ఉంటిమి. రియల్లీ? ఐ యామ్ సో సో లక్కీ. విన్నారా? మీరంతా విన్నారా? శాంటా క్లాస్ నా కోసమే మన ఇంటికి వచ్చారట. రావటమే కాదు మై డియర్ చైల్డ్, ఈ శుభమగు దినమున నీకేది కావలయునో అది ఇచ్చుటకు నేను సంసిద్ధుడను. వెరవక నీకేమి కావలయునో సందేహము లేకుండా అడగవచ్చును. ఏమడుగుతున్నావు? ఈ వాయిస్ బాగా విన్న వాయిస్ లా ఉంది. సందేహించుట దేహమునకు మంచిది కాదు. అది కొట్టి మరీ చెప్పాలా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.